ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అన్ని విషయాల్లో నేను ప్రభువునే నమ్ముకున్నాను. అన్ని విషయాల్లో ప్రభువునే నమ్ముతున్నాను. ఇక ముందుకు కూడా నమ్మబోతాను. కానీ నా జీవితంలో ఎందుకు నేను అనుకున్నది జరగటం లేదు. నేను అనుకున్న ఉద్యోగం, నేను అనుకున్న కాలేజీలో సీట్ కావచ్చు, నేను అనుకున్న వ్యాపారంలో అభివృద్ధి, లేదా అనుకున్నది ఏదైనా ఎందుకు జరగటం లేదు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తూ సందేహపడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్మి లేదా నా మీద నమ్మకం ఉంచి జీవించడం నాకు తెలుసు. కానీ ఒక చిన్న లోపాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఇంతకీ ఏంటా లోపం? ప్రభువుని ఎలా నమ్మాలో దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. ఎంత అద్భుతమైన మాట! పూర్ణ హృదయంతో అంటే ప్రభువుని నమ్మి నమ్మనట్లుగా, కొంత నమ్మి కొంత నమ్మనట్లుగా కాదు, పూర్ణ హృదయంతో. ఒక్కసారి ఈ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మటం ప్రారంభించిన తర్వాత నీ మనస్ఫూర్తిగా నీ హృదయం అంతటితో దేవుని నమ్మగలిగితేనే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తానని సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో అటో ఇటో ఉన్నావా? నమ్మి నమ్మకం ఉన్నావా? అటువంటి వైఖరిని నీ జీవితం నుండి తొలగించుకొని పూర్ణ హృదయంతో నీవు ప్రభువుని నమ్మగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఘనపరిచి నువ్వు ఆశించింది నీ జీవితంలో జరిగిస్తాడు. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. నన్ను పూర్ణ హృదయంతో నమ్మువారికి నేను కార్యం జరిగిస్తానని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే పూర్ణ హృదయంతో నమ్మాలనుకుంటున్నారో వారి జీవితంలో నిశ్చయముగా నాయన గొప్ప కార్యము జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.